ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం మనం చూసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 వచ్చిన మనం చూద్దాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడును బండ మీద కట్టిన తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిండును. వాన కురిసెను, వరదలు వచ్చిన కానీ, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ఇక్కడ దేవుని వాక్యం చూసినట్లయితే ఎవరైతే దేవుని మాటలు వింటారో దాని ప్రకారంగా వాళ్ళ జీవితాన్ని కట్టుకుంటారో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే బండ మీద కట్టిన ఇల్లు వల్లే వాళ్ళకు ఇల్లు ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎవరు కూడా తన ఇల్లుని ఇసుక మీద కట్టాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే అది ఉండదని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఇసుక మీద కట్టాలని ఎవరు అనుకోరు. అందుకని మన జీవితంలో దేవుని మాటలు మన జీవితంలో మన జీవితాన్ని మారుస్తాయని దేవుని మాటలు మనకు తెలియజేస్తుంది. అందుకే ఈ మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడును, అంటే ఆయన మాటలు చొప్పున విని ఆ మాటలు చొప్పున వారి జీవితాన్ని కట్టుకున్న ప్రతి వాడును వారి జీవితం ఎలా ఉంటుందంటే తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిండును. అటువంటి దేవుని మాటలు విని ఆ మాటలు చొప్పున వారి జీవితాన్ని కట్టుకున్న వారి జీవితం ఎలా ఉంటుందంటే బుద్ధిమంతుని పోలిన వాళ్ళ ఉంటుందని దేవుని వాక్యం తెలియచేయబడుతుంది. అందుకనే ఏ మాటలు మనిషి యొక్క మాటలు మనల్ని మార్చలేవు, కానీ దేవుని మాటలు ఒకటే మన జీవితాన్ని మారుస్తాయి. అందుకని దేవుని మాటలు, క్రీస్తు యొక్క మాటలు మనకెంతో అవసరం మనకి. ఎందుకంటే అది మనకు జీవం ఇస్తుంది. దేవుని మాటలు మొదటిగా మనకు జీవం ఇస్తాయి. అది మేకవే, అది మనకు మార్గం సరళం చేస్తాయి. అంత మాత్రం కాదు కానీ మనకి స్వస్థతనిస్తాయి. కాబట్టి మన జీవితంలో ప్రాముఖ్యంగా క్రీస్తు మాటలు మనకు చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి మనకి మరొకసారి చెప్తున్నాను, ఇవి మనకి జీవం ఇస్తాయి, స్వస్థతనిస్తాయి, అలాగే మన మార్గం సరళం చేస్తాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని దేవుని మాటలకి మన జీవితాన్ని ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలకు ఆ మాటలకి మన జీవితాన్ని సరి చేసుకుంటే, అంటే సరిపోల్చుకుంటే, మన ఆ మాటలు చొప్పున మన జీవితాన్ని కట్టుకుంటే తప్పకుండా మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. అదేవిధంగా చూద్దాం, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. అయితే స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణమైన నియమంలో తేరిచూచి నిలకడగా ఉండేవాడెవడో విని మరచువాడు కాక క్రియను చేయవాడు విని తన క్రియల్లో ధన్యుడగును. ఇక్కడ దేవుని వాక్యం మనం చూసినట్లయితే స్వాతంత్రం నుంచి సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండేవాడెవడో. దేవుని యొక్క మాటలో ఎప్పుడు కూడా నిలకడగా ఉండేటువంటిది చాలా ప్రాముఖ్యం. అంటే ఒకరోజు ఒక రకంగా ఇంకో రోజు ఇంకో రకం కాదు, కానీ దేవుని మాటలు ప్రత్యేకంగా మన జీవితాన్ని ప్రతిరోజు కట్టుకునే విధంగా మన దేవుని మాటల ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకోవడం చాలా ప్రాముఖ్యం. అందుకే అంటున్నాడు, నియమంలో తేరి చూచి నిలకడగా ఉండేవాడెవడో విని వాడు మరచివాడు కాక క్రియను చేయవాడే ఉండేవాడు. ఆ యొక్క మాటలు విని దాని ప్రకారంగా మన జీవితాన్ని మార్చుకొని, మన బ్రతుకుని మార్చుకొని దేవుని ప్రకారం జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అప్పుడు తన క్రియల్లో తాను ధన్యుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని దేవుని యొక్క మాటలు మనం లోపల చూసుకొని, మనం దేవుని మాటలో ఉన్నటువంటి అర్థాన్ని మనం చూసుకొని ఆ మాటలు చొప్పున మన జీవితాన్ని మార్చుకుంటే మనము తప్పకుండా దేవుని యొక్క దృష్టిలో మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. అందుకే మాథ్యూ చాప్టర్ చూసినట్లయితే, కాబట్టి ఈ నా మాటలు విని, దేవుడు చెప్పే ప్రతి మాటలు విని, దేవుని మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిండును. వాన కురిసెను, అక్కడ వరదలు వచ్చాయి, వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, గాలి విసిరింది, ఆ ఇంటి మీద కొట్టిన కానీ ఆ ఇల్లు కూల్చబడలేదు. కారణం ఏంటంటే అది బండ మీద కట్టినటువంటి ఇల్లు వల్లే ఆ ఇల్లు ఉన్నది. కాబట్టి మన జీవితాన్ని బండ మీద కట్టినటువంటి క్రీస్తు యొక్క బండ మీద మన జీవితాన్ని కట్టుకుంటుంది చాలా ప్రాముఖ్యం. అప్పుడు మన జీవితం మార్చబడుతుంది, మన లైఫ్ మార్చబడుతుంది, మనకి మార్గం సరళం చేయబడుతుంది. అందుకే మన జీవితంలో ప్రాముఖ్యంగా దేవుని మాటలు అనేవి చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఎవరైనా సరే దేవుని మాటలు విని దాని ప్రకారంగా వారి జీవితాన్ని మార్చుకొని వాళ్ళ ప్రకారంగా జీవించే వాళ్ళ జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు ఈరోజు ఈ మాటల్ని దేవుడు విని మనల్ని ఆశీర్వదించాలని మరొకసారి మనం ప్రేయర్ చేస్తూ మరొకసారి దేవుని సన్నిధిలో అందరం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మరొకసారి మమ్మల్ని మీకు జ్ఞాపకం చేసుకున్నందుకే మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మాటలు విని దాని ప్రకారం చేయవాడు వారి ఇల్లు ప్రభా బండ మీద కట్టిన ఇల్లు వల్ల ఉంటుందని మీ మాటని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, మరొకసారి మా జీవితాన్ని కట్టుకొని మీ మాటలు ప్రభా మాకు స్వస్థతనివ్వాలి, మార్గం సరళం చేయాలి తండ్రి. మరొకసారి ప్రభా మీ మాటలు ప్రభా మా జీవితంలో కట్టబడాలని ప్రార్థిస్తూ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామానికే మహిమ చెల్లిస్తూ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.